ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పునరుత్థాన దినము మార్చి నెల 30వ తారీఖు 2025వ సంవత్సరము ఆదివారము ఉదయకాల సమయంలో ఈ విధముగా కూడుకుని ఆ దేవాది దేవుని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన మహాగొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ యొక్క పునరుత్థాన దినం వరకు నన్ను మమ్మలను నీ ప్రియ బిడ్డలందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును, ఈ గడియను, ఈ సంవత్సరమును లేదా ఈ నెలను, ఈ తారీఖును చూడలేక ఎంతోమంది మా ప్రియులు తండ్రి ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. వారికంటే మేము ఏమాత్రము గొప్పవారము కానీ అధికులము కానీ ఏ విషయంలోనూ తండ్రి ప్రభా అర్హత కలిగిన వారము కానప్పటికీ ఎందుకో ఇంకా మాకు జీవమిచ్చి తండ్రి ప్రభా రక్షించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పులము, అయోగ్యులము, దీనులము, ఎందుకు పనికిరానిటువంటి వారమైన మమ్మల్ని మీరెంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు ఎంతగానో ప్రేమించే దేవుడు ప్రభువా. మీరు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న మనుషులను కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. దేవనైనా నువ్వు చాలా ధన్యులం తండ్రి ప్రభువా. ఈ దినము నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ, నిన్ను కీర్తిస్తూ ఉండగా మా స్తుతుల మీద మీరు ఆశీనుడైన ప్రభువా. ఈ ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరంగా జరగడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి నీ కృపను, నీ సహాయమును దయచేయండి ప్రభువా. యెహోవా యందు తండ్రి ప్రభువా ఎవరైతే ఆయన భక్తులు మరణిస్తూ ఉంటారో ఆ యొక్క భక్తుల మరణము ఎంతో విలువైనదని నీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభువా. మా ప్రియులు తండ్రి ప్రభువా పగడాల ప్రవీణ్ గారు తండ్రి ప్రభువా నీ యందు మృతి చెంది ఉన్నారు. నీ సేవకై, నీ కొరకై హతసాక్షిగా కాబడ్డారు ప్రభు. ఆ బిడ్డను తండ్రి నీ సన్నిధిలో చేర్చుకున్నారని మేము నమ్ముచున్నాం ప్రభు. ఆవిడ నాడబడిన కుటుంబమునకు ఓదార్పును దయచేయండి నాయన. వారి యొక్క సంఘమును దీవించండి ప్రభా. పరిచారకులను దీవించండి. వారు చేస్తున్న పరిచయను ఆశీర్వదించండి ప్రభా. వారు లేని లోటును క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి తీర్చండి నాయన. ఆయన చేసిన సేవలు మొదలులేనివి తండ్రి ప్రభా. విస్తారమైన పరిచర్య ఆయన ద్వారా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆయన నీ మహిమలో, నీ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. అలాంటి అనేకమైన గొప్ప దైవజనులను తండ్రి ప్రభా మీరు లేపండి నాయన. క్రైస్తవం అంతా తండ్రి ప్రభా ఒక్క తాటిపైకి వచ్చి ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. రకరకాల డినామినేషన్లు, సంఘములు ఉన్నప్పటికీ అందరూ ఒక్క శరీరముగా, ఒక్క ఆత్మగా కలిసి జీవించే కృపను మా ప్రియ సహోదరులందరికీ దయచేయండి ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అందరూ ఐక్యతతో కలిసి తండ్రి ప్రభు క్రైస్తవ ప్రపంచం అంతా ఒకటి కావడానికి నీ కృప సహాయము దయచేయండి ప్రభు. నీ కోసము తండ్రి ప్రభు అనేక మంది మరణిస్తున్నారు తండ్రి ప్రభు. వారినందరినీ దీవించండి ప్రభు. వారినందరినీ తండ్రి ప్రభు నీ యొక్క సింహాసనముల మీద కూర్చుండబిచ్చడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విడనాడబడిన మమ్మల్ని తండ్రి ప్రభు మీరు ఇంకనూ ఈ లోకములో ఉంచినందుకు, నీ సేవను ఇంకా జరిగించడానికి తండ్రి ప్రభు పరిచర్యను విస్తరింపజేయడానికి ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు. ఈ స్వరం ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి. వారి కుటుంబములను, వారికి కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినమున జరుగుతున్న ఆరాధనలన్నింటిలో తండ్రి నీ యొక్క ఆ కాపుదలను, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి చోట
ప్రసరింపజేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ దీనులను అలుపులో ఉంటుంది ప్రభా. మేము చేస్తున్న ఆరాధనను మీరు స్వీకరించమని, మేము చేస్తున్న పనులను మీరు సఫలం చేయమని, మేము దోషములు నేరములు తప్పులు చేస్తే మన్నించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను అన్నటువంటి పాట శ్యామ్ జే వేదాల గారు రచన, స్వరకల్పన, గానం చేసినటువంటి అద్భుతమైన పాట. ఈ పాటను పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవు బలి కోరగా, ఇచ్చిన నీవు బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయుర్బులా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మైక్ కడతారా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి
చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి
హల్లెలూయా. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుని ఉన్నాము. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం నుండి యాత్ర కీర్తన 133వ యాత్ర కీర్తన చదువుకుందాం. మొదట సందీప్ కుమార్ చదివి వినిపిస్తాడు, తర్వాత వెనక మనం అందరం చెప్తాం. సహోదరులు ఐక్యత కలిగి గట్టిగా చెప్పండి. నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండువలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన వాడు. వాక్యం చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించిన గాక. చదివిన బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇప్పుడు మనం అందరం లేచి కొద్ది నిమిషములో దేవుని స్తుతి యాగము చేస్తూ స్తుతి నైవేద్యం అర్పిస్తూ దేవునికి కొద్ది నిమిషములు స్తుతి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కొద్దిసేపు దేవాది దేవునికి స్తుతి యాగములు చెల్లించుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడానికే స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆసీనుడా స్తోత్రం 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 స్తోత్రం. యుగ యుగములు తరతరములు మారని వాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మార్పు లేని వాడానికి స్తుతి 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 స్తుతి. నిజమైన దేవా స్తోత్రం. ఘనమైన దేవానికి స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా స్తుతి దానికి స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన దేవుడు నీ ఒకరివే తండ్రి, నీకే స్తుతి 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 స్తుతి. ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతికి పాత్రుడానికి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్పవాడా స్తోత్రం 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 స్తోత్రం. సర్వము సృజించిన వాడా స్తోత్రం స్తోత్రం. సకల సృష్టికర్త నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజునికి రాజానికే స్తోత్రం, ప్రభువుకి ప్రభువానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే స్తుతి 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 స్తుతి. మా స్తుతులు అందుకొనదగిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ 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 మహిమ. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆశ్చర్యకారములు చేయవాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుత కార్యములు చేయవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వ సృష్టికి కారణభూతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ తెగులు నా గుడారము, ఏ
స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు ప్రభా నన్ను మమ్ములను ప్రతి ఒక్కరిని ప్రభానైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఉంచినందుకు నీకేమి ఇచ్చినా నేను రుణం మేము తీర్చలేం ప్రభా. వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా విరిగి నలిగిన హృదయంతో కేవలం నీకు స్థుతులు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా. మా స్థుతులు అందుకోనమని అడుగుచున్నాం. మా స్థుతులపై మీరే ఆసీనుడు కామని అడుగుచున్నాం యేసయ్య ప్రభానైనా. ఈ దినము చూడలేక ఎంతో మంది మరణిస్తున్నారు ప్రభానైనా యేసయ్య. వారికన్నా మేము గొప్పవారం కాదు కానీ ప్రభువనైనా నేను నమ్మిన బిడ్డలుగా నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచి భద్రపరిచి ఉంచి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. ఇదిగో తండ్రి ఎంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభానైనా. కేవలం మీరే మహిమ పొందుకోనండి, కేవలం మీరే ఘనత పొందుకోనమని అడుగుచున్నాం. నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు నీ ఒక్కడివే తండ్రి ప్రభా. కేవలం మా స్థుతులన్నీ నీకే చెందాలి ప్రభానైనా యేసయ్య. మా స్థుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం యేసయ్య. నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నీ దైవ సేవకుని అభిషేకించమని అడుగుచున్నాం. నీ వాక్యాన్ని మాకు బోధించలాగున నీ సేవకుని నోటికి బోరుగా ఉండి ప్రభా నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని అడుగుచున్నా ప్రభానైనా. నీ మాటలు వింటున్న మాకు తండ్రి వినుగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మీయ ఆహారాన్ని మేము వినుచుండగా తండ్రి మాకు బలమును, శక్తిని దయచేయండి ప్రభా. నూతన బలమును మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని దీవించండి, బలపరచండి. నీ వాక్యం చే తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభానైనా. ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభానైనా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నేను నమ్మవచ్చు. ఇక ముందున్న వాక్యం ద్వారా కూడా మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను. నేను తగ్గించుకుంటూ నేను అమ్మాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.